ఇక్కడ ఒక షేర్ బటన్ ఉంది కదా, ఇది యూజ్ చేసి యూఎస్లో ఉండే మీ వాళ్ళకి, అక్కడ ఉండే వాళ్ళ తాలూకా చుట్టాలని, పేరెంట్స్ అని చాలా మంది ఇక్కడ ఉంటారు కదా, అన్నదమ్ములు అక్క చెల్లెలు, వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. బేసిక్ ఐడియా చెప్దాం ఇవాళ వచ్చిన ఫ్రేమ్వర్క్ సంబంధించి. అయితే బిగ్ డిస్క్లైమర్ ఏంటంటే దీని మీద ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి, ఫ్రేమ్వర్క్ ఇంకా కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు, రూల్స్ ఇంకా కంప్లీట్గా ఎమర్జ్ అవ్వలేదు. ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ మనం ఒక్కసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ $1,00,000 సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎవరెవరికి అప్లై అవుతుంది, ఎవరెవరికి అప్లై అవ్వదు. H1B వర్కర్ అయ్యుండి ఆల్రెడీ యూఎస్లో ఉన్న వాళ్ళకి ఇది అప్లై అవ్వదు. H1B ట్రాన్స్ఫర్ జరిగి ఉండి యూఎస్లో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ యూఎస్లో ఉన్న వాళ్ళకి అప్లై అవ్వదు. H1B ఎక్స్టెన్షన్ జరిగి యూఎస్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవ్వదు. అయితే ట్రావెల్ అబ్రాడ్ వెళ్ళొచ్చు. అయితే H1B స్టాంప్ స్టిల్ వ్యాలిడ్ ఉంటే కనుక, రెన్యువల్ ఇష్యూస్ ఏమీ లేవు, మాకు చాలా టైం ఉంది రెన్యువల్కి, స్టాంపింగ్ థింగ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవ్వదు. జనరల్గా స్టాంపింగ్ కోసం అండ్ ఇంట్లో వాళ్ళు కలవడం కోసం వస్తుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, వాళ్ళు రాకుండా ఉంటే మంచిది. అసలు నన్ను అడిగితే ఈ ఎమర్జింగ్ రూల్స్ కంప్లీట్గా ఫ్రేమ్వర్క్ కంప్లీట్ దాకా అసలు ఎవరు రాకుండా ఉంటే ఇంకా మంచిది. సో ట్రావెల్ అబ్రాడ్ ఎవరైతే H1B ఎక్స్పైర్ అయిపోయి న్యూ పిటిషన్ అప్లై చేసుకోవాల్సి ఉందో వాళ్ళు కనుక అబ్రాడ్ ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి. వాళ్ళు ఆ $1,00,000 కట్టి రావాల్సిందే. ఆల్రెడీ అబ్రాడ్లో ఉండి కొత్త H1B వీళ్ళు ముఖ్యం, వీళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా అప్లై అవుతుంది. OPT అంటాం, అంటే F1లో ఉన్నవాళ్ళు, చదువుకోవడానికి వెళ్ళి ఇట్లా కొంతమంది F1లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఉన్న కంపెనీస్కి ఇంటర్న్స్లా కానీ లేకపోతే వేరే వేరే జాబ్స్, సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ చేసుకోవడానికి కానీ OPT ఇస్తారు. అది చేంజ్ ఆఫ్ స్టేటస్ యూఎస్లో ఉంటే కనుక, దీని చేంజ్ ఆఫ్ స్టేటస్ F1 నుంచి OPT నుంచి H1Bకి వెళ్ళేది చేంజ్ ఆఫ్ స్టేటస్ యూఎస్లోనే ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇది ఎఫెక్ట్ అవ్వదు. కానీ H1B స్టాంపింగ్ అబ్రాడ్లో ఉంటే, వేరే కంట్రీలో, వాళ్ళు చైనా అయినా ఇండియా అయినా ఆ కంట్రీకి సంబంధించిన దగ్గర ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ $1,00,000 అప్లై అవుతుంది. గ్రీన్ కార్డ్ I-485 గ్రీన్ కార్డ్ అంటాం కదా, దానికి ఆబ్వియస్లీ ఆల్రెడీ వాళ్ళు యూఎస్లో ఉంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఎవరికి అప్లై అవుతుంది, బట్ గ్రీన్ కార్డులో కూడా I-485 ఆల్రెడీ యూఎస్లో ఉండే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. గ్రీన్ కార్డ్ కాన్సులర్ ప్రాసెసింగ్ అంటాం, అంటే గ్రీన్ కార్డ్కి అప్లై చేసినప్పుడు జరిగేటువంటి ప్రాసెస్ అనుకుంటా, ఆ ప్రాసెసింగ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది డెఫినెట్లీ అప్లై అవుతుంది. కొంచెం మళ్ళీ ఇంకోసారి వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది మీకు. బేసిక్గా ఇప్పుడున్న రైట్ నా ఉన్న రూల్స్, దాని ఫ్రేమ్వర్క్, అది గోయింగ్ ఒక్కొక్క గంటకి లేకపోతే ఒక్కొక్క రోజుకి మారుతూ వస్తుంది, ఎవ్రీ 5-6 అవర్స్కి. ఇంకా ఏదైనా మేజర్ చేంజెస్ ఉంటే ఇంకో వీడియో చేద్దాం. బట్ బేసిక్ స్ట్రక్చర్ అయితే ఇది. మళ్ళీ వీడియో ఒకసారి ఫస్ట్ నుంచి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వీలైనంత ఎక్కువ మందికి పంపించండి. చాలా మంది టెన్షన్ పడుతున్నారు. అంటే ముందు నా పరిస్థితి ఏంటి అని తెలుసుకుంటే ఆ తర్వాత టెన్షన్ పోతుంది. ఓకే, నేను వెళ్ళిపోవాలా, ఉండాలా, లేకపోతే మా వాడు వచ్చేస్తాడా, మా పాప వచ్చేస్తుందా, వెళ్ళిపోతుందా, మనమే వెళ్ళాలా, ఇట్లాంటి థింగ్స్ మీద క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించండి. థ్యాంక్ యూ.